నమస్తే. టిఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఆ లైక్ మీకోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ సోమవారం ఈ కథను ఎవరైతే వింటారో వారు ఎంతో అదృష్టవంతులు. ఈ కథ ఎంతో జ్ఞానవర్ధకమైన కథ. ఈ కథను శ్రద్ధగా వినటం వల్ల మన జన్మజన్మల పాపాలు మొత్తం పటాపంచలు అవుతాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనబడే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను త్రికాల సంధ్యావందనం అలవాటైనవాడు. నిరంతరం శివభక్తిలో మునిగి ఉండేవాడు. భగవంతుని యందు మనసు రమించటం చేత తనకి ఇది ఉందని కానీ తనకి ఇది లేదని కానీ ఎన్నడూ భావన చేయలేదు. ఆస్తులు అంతస్తుల గురించి కానీ వేటి గురించి చింతన లేదు. తనకి లేకపోవటం కూడా ఈశ్వర అనుగ్రహమే అని అనుకోగలిగేటటువంటి సంపన్నత కలిగిన హృదయం కలవాడు. ఆయన భార్య పేరు సుదేహ. ఆమె మహా సౌశీల్యవతి, భర్తను ధర్మమునందు నిరంతరం అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలా కాలం అలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. ఆమె ఎంతో బాధపడింది. అప్పుడు సుధర్ముడు భార్యతో ఇలా అన్నాడు: ఏమిటి సుదేహ, ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు? ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరు ఎవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వారిది. అటువంటి బిడ్డల కోసం ఎందుకు నీకి అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుని ముందు పెట్టు, తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు సంసారం మనం తరించటానికి ప్రతిబంధకములు. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనస్సు పెట్టు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తరువాత ఆవిడ తన మనస్సును సర్దుకుంది. ఇలా ఉండగా ఈవిడ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. అక్కడ ఏదో సందర్భంలో స్త్రీల మధ్య వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచి మాట చెప్పింది. అది విన్న పక్క ఇంటి ఆవిడ, నీకు బిడ్డలా పాడా? అది చెప్పటానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అనేసింది. ఆమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. జరిగిందంతా భర్త దగ్గరకు వెళ్ళి చెప్పింది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు: నేను ఎంత చెప్పినా నీవు బిడ్డల గురించే ఆలోచిస్తున్నావు. మనసు ఈశ్వరుని వైపు మరల్చుకోలేకపోతున్నావు. బిడ్డలు కలగకపోవటానికి దోషం నీదో నాదో తేల్చటానికి ఒక పరీక్ష పడతాను. ఈ విషయాన్ని ఆ ఈశ్వరుడినే అడుగుతానని చెప్పాడు. తర్వాత ఆవిడికి చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుని పాదాల దగ్గర పెట్టాడు. 2 పువ్వులు పెట్టి ఆయన ఈశ్వరుడికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ మాకు అదృష్టం రాసిపెట్టి ఉంటే ఆవిడ మరొక దండ ముట్టుకుంటుంది అని ఈశ్వర నీ సంకల్పాన్ని మాకు చెప్పాలి అని దండలు అక్కడ పెట్టి భార్యతో, ఈ దండల్లో ఒక దాన్ని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి 2వ దండను తీసింది. అప్పుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలగదని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని ఈశ్వరుని యందు మనసు పెట్టుకోవలసిందిగా చెప్పాడు. అప్పుడు ఆవిడ, అలా వీల్లేదని, నాకు కొడుకు పుట్టకపోయినా బాధ లేదు, కానీ అమ్మ అని పిలిపించుకోవటానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమె వల్ల మీకు సంతానం కలుగుతారు కదా, వాళ్ళు నన్ను అమ్మ అని పిలిస్తే చాలు అని చెప్పింది. అప్పుడు భర్త ఇలా అన్నాడు: ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీ యందు పెనుభూతమై కూర్చుంటుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అప్పుడు ఆవిడ చచ్చిపోతానని హఠం చేసింది. ఇక ఆవిడ మాట కాదు అనలేక ఆవిడ చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కృష్ణ. సంతోషంగా కాలం గడుస్తుంది. కృష్ణకి ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసులుతున్నాడు. కృష్ణ ప్రతిరోజు 101 పార్థివ లింగాలకు అర్చన చేసేది. పూజ అయిన తర్వాత 101 లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది. ఆవిడ చేసిన శివ పూజ వల్ల ఆయనకు నాన్న అనిపించుకోగల అదృష్టం కలిగింది. 3 సంవత్సరాలలో ఆవిడ దాదాపు 1,00,000 శివలింగాలకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భాన్ని ధరించింది. అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది. కృష్ణ 3 సంవత్సరాల తర్వాత గర్భం ధరించి 12 మగపిల్లవాడిని కన్నది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవుతూ ఉన్నాడు.
ఆ పిల్లవాడికి యుక్త వయస్సు వచ్చింది. వానికి వివాహం చేశారు. వీళ్ళైతే సుదేహను గౌరవంగా చూశారు, కానీ వెయ్యాల వారు మాత్రం పిల్లవాని సొంత తల్లి ఎవరైతే ఉన్నదో ఆవిడకు పెద్దపీట వేశారు. దాంతో మొదటి భార్య అయిన సుదేహలో కక్ష కలిగింది. అసూయ ప్రబలటానికి ఇది హేతువు అయ్యింది. ఒక కొడుకు ఉండటమే తన చెల్లి అంత ఆదరణ పొందటానికి కారణమని తలచి, ఆ కొడుకే లేకపోతే తన చెల్లెలు కళ్ళ వెంట నీటి దారలో కారుతుండగా గుండెల బాధ ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని భావించింది. ఒకరోజు కొడుకు కోడలు పడుకొని ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాణ్ణి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాణ్ణి పొడిచి చంపి శరీరాన్ని ముక్కలుగా చేసి మూట కట్టి ఆ మూటను తీసుకెళ్లి తన చెల్లెలు రోజు శివలింగాలను కలిపే చోట నీటిలో పారవేసింది. ఇక సుదేహ భర్త తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుడిలో ధ్యానం చేసుకునేందుకు నదీ తీరానికి వెళ్ళిపోయాడు. అలాగే చిన్న భార్య కూడా 101 శివలింగాలకు అర్చన చేస్తుంది. కోడలు నిద్రలేచి చూసింది. తన ఒంటి మీద పక్కబట్టల మీద నెత్తురు ఉంది. ఈ దృశ్యాన్ని చూసి ఆమె గొల్లుమని ఏడుస్తుంది. ఇక సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి, అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ కృష్ణ ఏడవదే అని చూస్తుంది. కృష్ణ మామూలుగా శివార్చన చేస్తుంది. ఆవిడ ఇలా అన్నది, ఎవరు బిడ్డను ఇచ్చారో వారే ఆ బిడ్డను రక్షిస్తారు, వారిని ఆయన రక్షిస్తాడు అని శివలింగాలకు పూజ చేసి తదుపరి ఆ పూజ చేసిన శివలింగాలను నీటిలో కలపటానికి నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగాలు ఆ నీటి మీద తేలుతూ కనబడ్డాయి. చిత్రం ఏంటంటే ఆమె ఏమీ అనలేదు. అంతా శివుడే చూసుకుంటాడు అని అనుకున్నది. ఆ దృశ్యాన్ని చూసి శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఆ భక్తిని శివుడు భరించలేకపోయాడు. వెంటనే పిల్లవాడిని బ్రతికించాడు. పిల్లవాడు అమ్మా అమ్మా అంటూ వచ్చేసి పెద్దమ్మ చంపగా నీ పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఇక కృష్ణ ఇలా అన్నది, నాయనా నిన్ను కాపాడినవాడు మహాకాలుడు, ఆయనే తీసుకువెళ్ళగలడు, ఆయనే బ్రతికించగలడు, ఆయన నిన్ను రక్షించాడు అంది. ఇక కొడుకు పెద్దమ్మను భరించలేని కోపంతో అనేక మాటలు అన్నాడు. కానీ తల్లి అయిన కృష్ణ, నాయనా నీవు మాట్లాడేది తప్పు, పెద్దమ్మను అలా అనకూడదు, మొక్కంటి స్వామి నిన్ను రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవరు ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపం మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా చూసిన శివుడు ఆమె భక్తికి మెచ్చి ఆమె బాధని కోపాన్ని తన కోపంగా తలచి తట్టుకోలేక 3 కన్నులతో త్రిశూలం పట్టుకొని, కృష్ణ ఈ త్రిశూలంతో నీ అక్కను పొడి చేస్తాను అన్నాడు. ఇక కృష్ణ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకేమిటి, ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. ఇక కృష్ణ ఆ మహాశివుణ్ణి పలు విధాలా స్తుతించి, స్వామి ఈ సంఘటన వల్లే కదా నీవు ఎంత ఉదారుడువో లోకానికి తెలిసింది అన్నది. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత తెలియకపోతే ఎంత నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకాలన్నిటికీ తెలుసు. కాబట్టి ఈశ్వర నీ పాదల యందు భక్తిని నాకు ఎల్లవేళలా కలిగేలా చెయ్యి. మా అక్క వల్లనే కదా నాకు కొడుకు కలిగాడు, మా అక్క వల్లే కదా నాకు నీ యందు పూనిక కలిగింది, ఈ ఔదార్యాన్ని ఇలా అనుగ్రహించు అంది. ఇక ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్న ఆ మహాశివుడు శాంతించి, సరే నేను నీకు కనపడ్డాను కనుక ఏదైనా ఒక కోరిక కోరుకోమన్నాడు. దానికి కృష్ణ ఇలా అన్నది, అయితే ఒకటి అడుగుతాను, ఏ నీటిలో పడిపోయిన పిల్లవాడిని రక్షించావో, ఏ నీటిలో రోజు 101 శివలింగాలను తీసుకువచ్చి కలిపానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగంగా వెలుగు, నీ దగ్గరకు వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ ఇలాగే కాపాడు అన్నది. అప్పుడు ఆ మహాశివుడు, తప్పకుండా అలానే చేస్తాను, నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగాలుగా ఉంటాను, నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను, నీవు గొప్ప భక్తురాలవు, ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ నిన్ను తలుచుకోవాలి, ఒక్కసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి, జీవితంలో ఒక్కసారైనా నీ కథను విన్నవారికి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి, వారికి కష్టాలు బాధలు తొలగిపోయి ఈశ్వరుడి ఔదార్యం కృష్ణ వల్ల గుర్తుకు రావాలి, నా ఔదార్యం ప్రకటితం అవ్వటానికి కారణం నువ్వే కాబట్టి నిన్ను తలుచుకొని నన్ను తలుచుకోవాలి, నా పేరు ఈశ్వరుడు కాదు కృష్ణేశ్వరుడు అని కృష్ణేశ్వరుడై అక్కడ వెలిచాడు. పిమ్మట ఆ మహాశివుడు కృష్ణతో ఇలా అన్నాడు, 100 తరాలు నీ వంశంలో చెప్పుకోదగిన మహాభక్తులైన వారు
కుమారులుగా జన్మించి వెళుతూ ఉంటారు. అలా నీకు వరం ఇస్తున్నాను. నీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి సద్బుద్ధిని ఇచ్చేశాను. ఆమె ఈ వేళ నుండి నాకు మహాభక్తురాలు అయిపోయింది అన్నాడు. వీటన్నిటినీ కృష్ణ అడగలేదు, కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరాలను ఇచ్చేశాడు ఈశ్వరుడు. కాబట్టే ఈశ్వరుణ్ణి నమ్మిన వారికి ఎన్నడూ లోటుండదు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.